బ్రేకింగ్ న్యూస్. నల్గొండలో ఆ నలుగురి మరణ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. నల్గొండ జిల్లాలో ఫ్యామిలీ డెత్ మిస్టరీ సంచలనం రేపింది. వాళ్ళని ఎవరు చంపారు అనే మిస్టరీ ఇంకా వీడడం లేదు. మృతుల పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. దుండగులు పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ లా హత్య చేసినట్టుగా పోస్ట్ మార్టం నివేదిక ద్వారా తెలుస్తోంది. నలుగురిని అత్యంత పాశవికంగా దుండగులు చంపేశారు. కొడుకు ముజామిల్ ఒంటిపై 16 కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. ముజామిల్కు కరాటే వచ్చు, అతను ఎదురు తిరిగి ఉంటాడని, అందుకే అతనిపై ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచారు అని పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తలు సుల్తాన్, హసీనాల ఒంటిపై 4 కత్తిపోట్లు ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారు. ముగ్గురిని రూమ్ బయటే నరికి చంపేశారు దుండగులు. ఆ తర్వాత ఇంట్లో మంచం కింద దాక్కున్న పాపను బయటకు లాగి మరీ ప్రాణాలు తీశారు ఆ దుర్మార్గులు. అయితే దుండగులు మృతులందరి మెడ, ఛాతీ మధ్యలోనే నరికి చంపినట్టుగా తెలుస్తోంది. సుల్తాన్ కుటుంబం ఊరి చివర ఒంటరిగా నివసిస్తోంది. పైగా చుట్టుపక్కల వారితో సుల్తాన్ ఫ్యామిలీ పెద్దగా కలిసేవారు కూడా కాదు. ఇక ఇంట్లో తరచూ ఏదో ఒక గొడవ పడుతూ ఉండటంతో అర్ధరాత్రి అరుపులు వినిపించిన స్థానికులు పట్టించుకోలేదు. ఊరి చివర సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు. కేసులో అన్ని కోణాల్లోనూ విచారిస్తున్న పోలీసులు హసీనాకు గతంలో 3 పెళ్లిళ్లు కావడంతో మిగిలిన 2 భర్తలను విచారించారు. అయితే ఇది దోపిడీ దొంగల పన లేక సుపారీ గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసుపై డీజీపీ సైతం ఆరా తీశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలి అని పోలీసులను ఆదేశించారు. మరి ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, ఈ హత్యలను బట్టి పోలీసులు ఏదైనా ఒక నిర్ధారణకు వచ్చారా? ఒక దశలో దొంగతనం అనుకోవటానికి ఆస్కారం ఉందా? అంటే ఇంట్లో ఏదైనా నగలు మిస్ అయితే దొంగతనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఇంట్లో ఎటువంటి దొంగతనం జరగకపోతే ఇది ఆ కుటుంబంపై పగబట్టి చేసిన పని అనుకోవచ్చు. నిజానికి శివారు ప్రాంతాల్లో కొన్ని జిల్లాలలో ఇంతకుముందు పార్దు గ్యాంగులు తిరుగుతుండేవి. వాళ్ళు దొంగతనాలు చేసినప్పుడు ఇంట్లో ఎవ్వరిని కూడా మిగల్చకుండా చంపేస్తూ ఉండేవారు. సో దొంగతనం జరిగితే అలాంటి గ్యాంగ్ అనుకోవచ్చు. దొంగతనం జరగకపోతే ఎవరో కావాలి అని కక్షతో చంపేశారనుకోవచ్చు. ఎటువంటి ఆధారాలు దొరుకుతున్నాయి? రైట్ రోహిత్, నిజంగా మీరు అన్నట్లు దొంగతనం జరిగితే కనుక దొంగతనం ఏం జరిగిందని చెప్పే వాళ్ళు కూడా లేదు. అందుకనే ఈ కేసు కాస్త లేట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉన్న నలుగురిని హత్య చేశారు కాబట్టి ఇంట్లో ఏం దొంగతనం జరిగింది, నగలు ఎత్తుకెళ్లారా, డబ్బులు ఎత్తుకెళ్లారా అని చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి ఈ విషయం అయితే అర్థం అవట్లేదు. పోస్ట్ మార్టం లో వచ్చినటువంటి నివేదిక ప్రకారం పోలీసులు మాత్రం ఒక అంచనాకు రావడం జరిగింది. పక్కా ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ హత్య అని జరిగింది. ఎందుకంటే నలుగురిని ఒకే విధంగా చంపడం జరిగింది. వారు ఎంచుకున్నటువంటిది కూడా ఏదైతే ఉన్నదో ఇక్కడ మెడ, ఛాతీ ఈ రెండింటి మధ్యలోనే ఆ నలుగురిని కూడా ఒక పదునైనటువంటి ఆయుధంతో ఇక్కడే చంపడం జరిగింది. ముజామిల్లా కొడుకు ఎవరైతే ఉన్నారో అతనిపై 16 కత్తిపోట్లు అంత కక్షపూరితంగా చంపాల్సినటువంటి అవసరం ఏంటి? 16 కత్తిపోట్లకు కారణం ఏంటి? మనం చూస్తున్నాం. ఏదైతే బయట నుంచి గేట్ వేసి వెళ్ళడం పక్కా దోపిడీ దొంగలు ఈ విధంగా హత్య చేసి బయట నుంచి లాక్ వేసి వెళ్తారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముజామిల్లనే 16 సార్లు పొడిచి చంపడానికి కూడా మరొక కారణం కూడా కనపడుతుంది. ఎందుకంటే అతనికి ముజామిల్లకి కరాటే వచ్చు. అతను ఆ సమయంలో కూడా వారిని ఆ తల్లిదండ్రులని చంపుతున్నప్పుడు కూడా అడ్డుపడి ఉండొచ్చు, వారిని రెచ్చగొట్టి ఉండొచ్చు. అందుకనే అతన్ని దారుణంగా 16 కత్తిపోట్లతో చంపి ఉంటారని కూడా భావిస్తున్నారు. ఇప్పటికీ 5 బృందాలని రంగంలోకి దించినా కానీ ఎక్కడ ఎలాంటి క్లూ కూడా లభించినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇది సిటీ ఒక పక్కన నిర్మానుష్య ప్రదేశంలో ఉండటంతో ఎక్కడ సీసీ కెమెరా విజువల్స్ లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా సుల్తానా కుటుంబం ఒక్కటే ఇక్కడ ఉంటుంది. ఈ కమ్యూనిటీకి చెందినటువంటి కుటుంబం ఎక్కడ ఉంటుంది, చుట్టుపక్కల అంతా వీరి కుటుంబంతో సంబంధాలే ఉండవు. ఏదైతే మనం ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ఇల్లు చూస్తున్నామో ఆ ఇంటి వాళ్ళతో కూడా ఎలాంటి సంబంధం ఉండదు. కానీ గతంలో చాలా సార్లు ఇంట్లో గొడవలు అయ్యేది, అరుపులు వినిపిస్తున్నాయని అదే విధమైనటువంటి అరుపులు అనుకున్నారు. ఆ రోజు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కూడా అరుపులు, కేకలు వినిపించినా కానీ వారు స్థానికులకు సమాచారం కానీ 100 కాల్ చేయడం కానీ ఎవరికి ఫోన్ చేయలేదు. మామూలుగా అయితే ఊర్లలో కానీ సిటీల్లో కానీ ఏదైనా టౌన్ కమ్యూనిటీ హాల్ అయితే చుట్టుపక్కల వారితో సంబంధాలు ఉంటాయి, వెంటనే వారు రియాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ సుల్తానా కుటుంబం ఒక్కరే ఉంటున్నారు కాబట్టి ఎవరితో సంబంధాలు లేకపోవడంతో కూడా తెలియలేదు. పక్కా 4 గంటల తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలోనే ఈ హత్య జరిగిందని కూడా పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. మొదటగా ఎప్పుడైతే ఉన్నారో వీరు
ఆల్రెడీ ఆ ఇంట్లోకి ఆ రెక్కి నిర్వహించడం జరిగింది. ఎప్పుడు డోర్ తీస్తారా అని కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరా 4 గంటల సమయంలో, తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ సుల్తానా వాష్రూమ్ కోసం డోరు తీసి బయటికి వచ్చినప్పుడు వారు వెంటనే రియాక్ట్ కావడం జరిగింది. ఇంట్లోకి చొరబడడం జరిగింది. ఇంట్లోనే అత్యంత దారుణంగా కత్తులతో హతమార్చున్నటువంటి తరుణంలోనే ముగ్గురు కూడా బయటకు రావడం జరిగింది. ఆ ముజామిల్లా, అదే విధంగా హసీనా తండ్రి, ఆ ముగ్గురిని కూడా ఆ డోర్ ముందుటే మనం చూస్తున్నాం. ఆ బాత్రూమ్ ముందు ఏదైతే ఇప్పుడు ఆ స్కూటీ యాక్టివా కనిపిస్తుందో అక్కడే ముగ్గురిని హతమార్చి చంపడం జరిగింది. చంపిన తర్వాత పాపం అప్సర, 8వ తరగతి చదువుతున్నటువంటి అప్సర, నిజంగా చాలా దారుణమైన విషయం. తల్లిదండ్రులపై అటాక్ అవుతుంటే ఆ పాప భయపడి మంచం కింద దాచుకుంది, తల దాచుకున్నటువంటి పరిస్థితి. అత్యంత క్రూరంగా మంచం కింద దాచుకున్నటువంటి పాపని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కూడా పాపను కూడా చంపడం జరిగింది. పాప కూడా యాస్టిస్ గా సేమ్ ఎక్కడైతే ఉందో ఈ మెడ, ఛాతి ఈ భాగంలోనే నలుగురిని కూడా ఒకే భాగంలోనే పొడి చంపారు. ఆ పొడి చంపినటువంటి ఆయుధం కూడా ఒక పదునైన ఆయుధం. అదే విధంగా వీరి ఇంట్లో కూడా సన్నని ఒక పదునైన ఇనుప చువ్వ ఉంది. ఆ ఇనుప చువ్వ కూడా అతను చేపల వేటకు వెళ్తారు, ఇనుప చువ్వ తెచ్చుకొని పెట్టారు. ఆ ఇనుప చువ్వతో కూడా పొడిచినట్టు, ఎందుకంటే ఆ ఇనుప చువ్వపై ఫింగర్ ప్రింట్స్ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ ఇనుప చువ్వను కూడా ఉపయోగించడం జరిగింది. వారు హత్య చేసిన తర్వాత ఇక్కడికి రావడం కూడా ఒక ఇంటీరియర్ ప్రదేశం కావడంతో వారు ఎలాంటి వాహనాలని, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎలాంటి వాహనాలు వాడలేదు. వారు కాలి నడకతోటే ఇక్కడికి రావడం జరిగింది. కాలి నడకతోటే రావడం జరిగింది. నలుగురిని చంపారంటే ఖచ్చితంగా వారు 4, 5 వచ్చి ఉంటారని కూడా పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. ముజామిల్లని అత్యంత దారుణంగా 16 సార్లు కూడా పొడిచి చంపారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక దోపిడి దొంగల పని అయి ఉంటుందా అంటే ఎగ్జాక్ట్ దోపిడి దొంగల పని అయి కాదు. ఎవరైనా సుపారిచ్చి కూడా, వీరి కుటుంబంతో విభేదాలు ఉన్న వారు కూడా సుపారిచ్చి కూడా ఈ హత్య చేయొచ్చని అదొక కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. హసీనాకు ఇది 3వ పెళ్లి. ఆమె మొదటి భర్త తర్వాత కూడా పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే రెండో భర్తను వదిలేసి కూడా ఈ సుల్తానాని 3వ పెళ్లి చేసుకుంది. ఈ 3వ పెళ్లి చేసుకోవడంతో కూడా పోలీసులకు అనుమానం వచ్చి మొదటి భర్తను, అదేవిధంగా రెండో భర్తను, ఇద్దరిని కూడా విచారణకు తీసుకోవడం జరిగింది. అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదు. కానీ పోలీసులు మాత్రం నిరంతరం గత 2 రోజుల నుంచి కూడా ఏ కూపి లాగినా ఎలాంటి ఆధారాలు లభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల వారిని, ఈ స్థానికులందరినీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. కానీ వారు చెప్తున్నటువంటి ప్రకారం చాలా సార్లు ఇంట్లో గొడవలు అయినప్పుడు వినపడడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. ఆ రోజు శుక్రవారం తెల్లవారుజామున కూడా అరుపులు వినిపించాయి, కేకలు వినిపించాయి, కానీ ఏదో గొడవ జరుగుతుంది అనుకున్నాం, కానీ తమకు ఎలాంటి విషయం తెలియదు అంటున్నారు. హసీనా ఈమె ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. ఆ స్కూల్లో ఏదైనా రీజన్స్ ఉన్నాయని కానీ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇదే విధంగా కొడుకు ఏసీ రిపేర్ గా పనిచేస్తున్నారు కాబట్టి అతన్ని, ఓనర్ ని, ఆ స్నేహితులని ప్రతి ఒక్కరిని విచారించారు. అదేవిధంగా ఆ టౌన్ లో ఉన్నటువంటి కమ్యూనిటీకి చెందినటువంటి మత పెద్దల్ని కూడా ఏమైనా గొడవలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా చుట్టుపక్కల వారు ఇక్కడే ఉంటారు. వీరంతా కూడా ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా ఈ కుటుంబ సభ్యులు? ఈ కుటుంబ సభ్యులు అంటే నేను పక్కనే ఇల్లు కాబట్టి సుల్తాన్ వీళ్ళు అతని బ్యాగులు దాంట్లో పనిచేస్తుంటాడు, ఈమె టీచర్ పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడన్నా ఒక విషయంలో ఏదైనా విషయం ఉంటే మాట్లాడుతుంటాడు సుల్తాను. కానీ ఇలాంటి విషయంలో నాకు ఎప్పుడు ఇలాంటి షాక్ కలగలేదు. అంతకుముందు ఒకసారి దొంగతనం ఇంటైనప్పుడు కూడా నేను రెస్పాండ్ అయినాను, చూశాను. ఆ దొంగలు ఎవరు అన్నది ఇంకా దొరకలేదు. దాంట్వల్ల నేను వాడు నాకు చాలా పరిచయం, చాలా సౌమ్యుడు. కానీ ఇంత పెద్ద నేరం జరగటం అంటే ఏందనుకుంటున్నారు? ఎందుకంటే చనిపోయి హత్య చేసి 3 రోజులైనా కానీ మీ పక్కింటి వారు కూడా, మీకు కూడా తెలియనటువంటి మామూలు చిన్న గొడవ జరిగితేనే ఏదో ఇమ్మీడియట్ తెలిసిపోతుంది. 3 రోజులు 4 హత్యలు, 4 అందులో పడి చనిపోయినా కానీ తెలియదంటే ఒక షాకింగ్, నివ్వరపోతుంది. ఇది పెద్ద షాకింగ్. మేమే షాక్ అవుతున్నాం. ఎందుకంటే కొద్ది ఈ ఇల్లు అనేది కొద్ది ఎలోన్ గా ఉండటం, ఒంటరిగా ఉండటం ఒకటి, పక్క ఇల్లు ఇటు అటు ప్లాటు, వెనుక ప్లాట్ ఒకటి ఉండటం, వెనుక ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంటికి బాగా, ఈ ఇల్లు బాగా కంటికి కనపడుతుంది కాబట్టి ఆ ఇంటి వాళ్ళకి కొంచెం జాడ తెలియాలి, కానీ మరి ఎవరు నోరు ఇప్పట్లేదు. కానీ కాలనీలో కూడా, ఇంత పెద్ద కాలనీ అంతా కూడా పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు మనం తరచు చూస్తున్నాం, దొంగతనాలు జరుగుతున్నాయి, నిర్మాణం కాలనీగా సీసీ కెమెరాలు అలాంటివి ఏమి లేవు. సీసీ కెమెరాలు ఒక లైన్ మన ఎలక్షన్ ముందు ఆ లైన్ ఒకటి పెట్టించినాం, ఒక లైన్ లో పెట్టించారు, కార్పొరేటర్ గారు పెట్టించారు. ఆ లైన్ లో నడుస్తున్నాయి సీసీ కెమెరాలు. ఊరు మొత్తం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇంట్లో దొంగతనం జరిగింది అంటున్నారు, అది ఎన్ని రోజుల క్రితం జరిగింది? అప్పుడు
ఒక 5-6 months క్రితం జరిగి ఉండేది అందాజా చెప్పగలుగుతాను. నేను కూడా వచ్చి ఆ రాత్రి చూశాను. నేను కూడా ఆ రంజాన్కి ముందల రోజులో అది జరిగింది. ఆమె ఈ సుల్తాన్ భార్య అప్పుడు బట్టల గురించి అంటే ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా వివిధ పనుల్లో ఉన్నారు. ఇప్పుడు సుల్తాను అతను లెదర్ షాప్ లో పనిచేస్తారు. అదే విధంగా భార్య హసీనా ఆమె స్కూల్ కి వెళ్తుంది, స్కూల్ టీచర్ గా ఉంటుంది. కొడుకు ముజామిల్లా ఉంటే ఏసీ వర్కర్ గా ఉంటారు. ఇంట్లో ఎవరు ఉండరు. ఉదయం నుంచి వెళ్తే మళ్ళీ రాత్రి సమయంలో వస్తుంటారు. ఎక్కువగా వీరు ఏ సమయానికి వస్తుంటారు, ఎప్పుడు పడుకుంటారు, చాలా వరకు కొంతమంది చెప్తున్నారు చుట్టుపక్కల వారు రాత్రి 12 గంటలు పడుకునేసరికి నైట్ 12 అవుతుంది అనుకుంటున్నారు. వాళ్ళు రికార్డు డొక్కాడని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు సామాన్య జీవితంతో బ్రతుకున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియదు. ఎప్పుడన్నా ఒకసారి నేను బజార్ పోతే లక్ష్మణ్ టైలర్ ఎదురుగా ఇది దోపిడి దొంగల పని అనుకుంటున్నారా లేకపోతే ఏదన్నా అనుకుంటున్నారా? ఎవరో సస్పెక్ట్స్ అయితే ఉన్నారు. దొంగలని అయితే నేను కరెక్ట్ చెప్పలేను, కానీ వీళ్ళ మీద ఎవరో సస్పెక్ట్ ఉన్నారు. వీళ్ళు నిఘా చేస్తున్నారు. పోలీసులు మిమ్మల్ని అడిగారా వివరాలు? ఏమన్నారు? పోలీసు వాళ్ళు విచారణ జరుగుతుంది. పోలీసు వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు వీళ్ళని విచారిస్తున్నారు. అన్ని ఇంకా క్లూస్ టీమ్ రైట్, చూడొచ్చు చుట్టుపక్కల వారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. వీరు గతంలో చాలా సౌమ్యులు, ఎలాంటి గొడవ లేదు, ఒక 5-6 నెలల కింద దొంగతనం జరిగిందని చెప్తున్నారు. చూడొచ్చు పోలీసులు 2 రోజుల నుంచి, ఎప్పుడైతే విషయం తెలిసిందో 2 రోజుల నుంచి ప్రతి ఇల్లు, ప్రతి వాడ, ప్రతి మనిషిని కూడా కదిలిస్తున్నారు. చిన్న ఎలాంటి క్లూ దొరకపోతుందని చూస్తున్నారు, కానీ ఎలాంటి క్లూ లభించట్లేదు. ఇలా కరెంటు పోల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఒక్క సీసీ క్యామ్ ఉన్నా కానీ ఖచ్చితంగా వారి కదలికలు పరిశీలించేది. ఆ దొంగలు కూడా, హత్య చేసిన వారు కూడా, అంతకులు కూడా ఖచ్చితంగా రెక్కి నిర్వహించారు. ఎందుకంటే వారు చాలా క్లియర్ గా ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఇక్కడ సీసీ కెమెరా విజువల్స్ లేవు, చుట్టుపక్కల ఎవరు లేరు. ఆ ఇల్లు కూడా మనకు ఏదైతే ఆ హత్య జరిగినటువంటి ఇల్లు కూడా ఒంటరిగా ఉంది. మొదటగా ఇవంతా రెక్కి వేసి నిర్వహించిన తర్వాతనే వారు ఈ అటాక్ కు పాల్పడ్డారని తెలుస్తుంది. ఇప్పుడు అటాక్ చేసిన వారు దోపిడీ దొంగలై ఉంటారా లేకపోతే వారి కుటుంబ సభ్యులే ఎవరైనా ఉన్నటువంటి పంపారా? కానీ ఒక్కటి మాత్రం రోహిత్, ఒక్కటి మాత్రం చాలా క్లియర్ గా, ఎందుకంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే మిగతా వారు వచ్చి చంపడం, అటాక్ చేయడం అంటే తలపై కొట్టడం, చేతులపై కొట్టడం, కాళ్ళపై కొట్టడం, రకరకాలుగా పొడిచి చంపడం చూస్తాం. కానీ నలుగురిని ఒకే చోట పొడిచి చంపారంటేనే వారు ఒక ప్రొఫెషనల్ కిల్లర్. రైట్ రమేష్, మొత్తానికి ఈ నలుగురు మరణానికి, నలుగురిని హత్య చేసింది ఎవరు అనే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. గతంలో అక్కడ దొంగతనం జరిగిందని చెప్తున్నారు. అయితే హసీనా 3వ పెళ్ళి అని అంటున్నారు. గతంలో ఆమె 2 భర్తల్ని ఇప్పుడు పిలిచి విచారించారు అని అంటున్నారు. అంతేకాదు షేక్ సుల్తాన్ చాలా సౌమ్యుడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక వాళ్ళ అబ్బాయిని కూడా 16 కత్తిపోట్లు పొడిచి చంపేశారు. అంటే ఆ వ్యక్తి అఫోర్ అని కూడా మనం చూస్తున్నాం. అఫోర్ మంచం కింద దాక్కుంటే ఆమెను బయటకు లాక్కొచ్చి, జుట్టు బయటకు లాక్కొచ్చి చంపిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ముజామిల్ కరాటే కూడా వచ్చు. ఒకవేళ ముజామిల్ స్నేహితులు ఎవరైనా ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారా, ముజామిల్ స్నేహితులు ఎవరు, తన యాక్టివిటీస్ ఏంటి అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. చూద్దాం ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఏ విధంగా తేలుస్తారు.